నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా వీడియోని చూసిన వాళ్ళందరూ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయేది శ్రావణ మాసం గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. శ్రావణ మాసము అనగానే శ్రావణ నక్షత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మించారు. అందువల్ల శ్రావణ మాసము చాలా విశిష్టమైనది, పవిత్రమైనది. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకు శ్రావణ మాసంలో ముఖ్యమైన పండగలు అనగా శ్రావణ పౌర్ణమికి ముందు వారము శుక్రవారము శ్రావణాలు అంటే వరలక్ష్మి వ్రతము అందరూ కూడా చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతము అనగానే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి. అందువల్ల వరలక్ష్మి వ్రతము చేస్తే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేదే కాకుండా నెగిటివ్స్ అంతా పోతుంది. అదే కాకుండా మనకి ధనం కూడా మనకి బాగా ధనము, ఐశ్వర్యము, అన్ని ఆరోగ్యము అన్నీ ప్రాప్తిస్తుంది. అలాగే సౌభాగ్యం కోసం కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతము అందరూ చేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతము చారుమతి అనే ఆవిడ పేదరాలు. ఆవిడకి స్వయంగా లక్ష్మీ అమ్మవారు కలలో కనిపించి ఆవిడకి ఈ పూజ చేయమని, వ్రతం చేయమని కలలో చెప్పారు. దానిని అత్తగారు, మామగారు, భర్తకి అందరికీ కూడా చెప్తుంది. కలలో ఇలా వచ్చిందని అందరికీ చెప్పి అందరి యొక్క అనుమతి తీసుకొని తర్వాత ఆమె ఒక్కతే ఆ వ్రతం చేయాలి అనుకోకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నా కలలో ఇలా వచ్చి అమ్మవారు చెప్పారు, మనందరం కలిసి ఈ యొక్క వ్రతాన్ని మనం చేసుకుందామని చెప్పి వరలక్ష్మి వ్రతం చేసుకుంది. ఈ వరలక్ష్మి వ్రతం అనగానే వరలక్ష్మి అనగానే వరాలిచ్చే తల్లి అన్నాను కాబట్టి మనం ఎవరు ఏది కోరుకున్నా అన్నీ కూడా మనకి లభిస్తుంది. తర్వాత వచ్చేది పౌర్ణమి, శ్రావణాల పౌర్ణమి అంటారు. శ్రావణాల పౌర్ణమి రోజు జంజాలు మార్చుకుంటారు. అదే కాకుండా ఆ రోజు రాఖీ పండగ కూడా. రాఖీ పండగ అనగానే అన్నా చెల్లెల యొక్క ప్రేమ అనుబంధము అందులో చూపిస్తుంది. కాబట్టి అన్నయ్యకి చెల్లెలు రాఖీ కడుతుంది. ఆ రోజు ఇంకొకటి విశేషమైనది, ఆ పౌర్ణమి రోజు సంతోషిమాత జన్మదినము. ఆవిడ ఆ సంతోషిమాతని ఆ రోజు ఎవరైతే పూజ చేస్తారో ఆవిడని స్మరిస్తారో సంతోషంగా ఉంటుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారు. సో సంతోషిమాత జన్మదినము ఆ రోజు. ఈ శ్రావణాల పౌర్ణమి అంతా నాగుల చవితి రోజు కూడా చాలా ముఖ్యమైనది. నాగుల చవితి రోజు పూజ చేస్తే, నాగదేవతకు పూజ చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. ఇదే కాకుండా ఆ నాగదోషం ఉన్న వాళ్ళకి కూడా నాగదోషం పోతుంది. మామూలుగా శ్రావణ మాసంలో అన్ని రోజులు చాలా ముఖ్యమైనవి. సోమవారము శివునికి ప్రీతికరమైనది, శివుడు పార్వతి. అందువల్ల ఆ రోజు మనము శివార్చన చేసిన పార్వతీదేవికి మనం పూజ చేస్తే ఆ రోజు చాలా మంచి. కొంతమంది సోమవారం 16 సోమవారాలు అని చెప్పి వ్రతం కూడా ఉంటారు. ఇదే కాకుండా మంగళవారము గౌరీ పూజ చేస్తారు. శ్రావణ మాసం మంగళ గౌరీ, అది కూడా కన్య పిల్లలందరూ కూడా పెళ్లి కాని వాళ్ళందరూ పెళ్లి అవ్వాలని చేస్తారు. సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలగాలని ఆ రోజు గౌరీ వ్రతము చేస్తారు. బుధవారం రోజు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఆ రోజు విష్ణుమూర్తికి లక్ష్మికి కలిపి ఆరాధన చేస్తారు. గురువారం గురువు ఇది మనకి కావాలి కాబట్టి గురువు యొక్క ఆశీర్వాదం మనకు ఉండిందంటే మనకి చదువు కానీ, ఉద్యోగం కానీ, పెళ్ళి అన్నీ కూడా అన్ని సమస్యలు కూడా తీరుతుంది. అందువల్ల గురువు మనకి ఆయన యొక్క ఆశీర్వాదము, మనకి అనుగ్రహము కావాలి కాబట్టి గురువారం పూజ. శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి, శనీశ్వరుడికి కూడా చేస్తారు. ఇలా
ప్రతి రోజు కూడా మనకి చాలా ముఖ్యమైన రోజులు. ఇలా శ్రావణ మాసం అంతా కూడా మనము పూజలు, వ్రతాలు, ఉపవాసం ఉండి మంచిగా పూజలు అవి వాళ్ళ యొక్క అనుగ్రహము మనకు ఎప్పటికీ ఉంటుంది. సౌభాగ్యమే కాకుండా గౌరీ పూజ చేస్తే మనకి చాలా మంచిదండి. అది మనకి సౌభాగ్యము వచ్చేదే కాకుండా ఇంట్లో కూడా నెగిటివ్ అంతా పోయి పాజిటివ్గా బాగా ఉంటుంది. ఈ యొక్క నెలలందరూ కూడా అందరూ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి అంటే ముందు రోజు ఉన్న బట్టలన్నీ కూడా పెట్టడము ఇలాంటి ఏమీ చేయకుండా మంచిగా ఎప్పటికప్పుడు మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసి వస్త్రం అంటే శుభ్రమైన బట్టలు, ఉతికిన బట్టలు వేసుకొని ధూప దీప నైవేద్యము ఇవన్నీ కూడా మనకు తోచినది ఇదే పెట్టాలి అదే పెట్టాలని కాదండి. పండు పెట్టినా, పాలు పెట్టినా, బెల్లం ముక్క పెట్టినా పర్వాలేదు. కానీ మనము దీపారాధన అనేది ఈ శ్రావణ మాసంలో రోజు కూడా చేయాలండి. అలాగే గడప పూజ చేయాలి. ఈ శ్రావణ మాసంలో గడప పూజ చేస్తే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరం. మనము గడపకి పసుపు రాసి పసుపు కుంకుమ పెట్టి ఇలా మనం చేసామంటే మనకి ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా మనము చేసామంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన ఈ యొక్క మాసము. అలాగే వరలక్ష్మి అమ్మవారికి పూజ చేయడము, అలాగే కొంతమంది శనివారం రోజు సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు. ఇలా మనము అన్ని దేవుళ్ళకి మనం చేసి పూజ చేసి వాళ్ళందరి యొక్క అనుగ్రహము, అలాగే లక్ష్మి స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి లక్ష్మీ అనుగ్రహము కూడా ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహము అనంటే ఆరోగ్యం. ఇదే కాకుండా అష్టలక్ష్ముల అష్టైశ్వర్యాలు కూడా మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో ఉంటుంది. మన ఇంట్లోనే మనకి అంటే అందరికీ కూడా మనం చూసి పూజ చేయటమే కాకుండా ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకున్నామంటే లక్ష్మీ కటాక్షము ఎక్కువగా ఉంటుంది. ఇలా అందరూ కూడా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవార్లకు అంతే పూజ చేసి, అలాగే శివుడు, పార్వతి, లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా మనము పూజలు చేసి అందరూ కూడా ఎవరికి ఏది కావాలనుకున్నా కోరుకున్న వరాలన్నీ అష్టైశ్వర్యం ఆరోగ్యంతో అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతానికి కొంతమంది చీరలు అవి కొనడమే కాకుండా అమ్మవారికి అలంకారం చేసి చక్కగా చీరలు కట్టి నగలన్నీ కూడా వేసి అలంకారం చేస్తారు. కొంతమంది మామూలుగా చిన్నగా ఒక కలశం పెట్టి పూజ చేస్తారు. ఎవరి సాంప్రదాయం ఎలా ఉందో దాన్ని బట్టి మనము చేసుకోవచ్చు. ఒకవేళ మాకు సాంప్రదాయం లేదు, మాకు ఇవన్నీ తెలియదు అని అన్నవాళ్ళు కూడా లక్ష్మి అనేది మనకు అందరికీ కూడా కావాల్సింది కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కావాలి. అందువల్ల ఒక చిన్న కలశం పెట్టి నీళ్లు దాంట్లో పోసి కొంచెం పసుపు వేసి మనం మామిడి ఆకులు పెట్టి, లేదు మామిడి ఆకులు దొరకలేదంటే తమల ఆకులు అవి పెట్టి మామూలుగా లక్ష్మీ అష్టోత్తరము చెప్పి మనము పండ్లలో దానిమ్మ పండు ఆవిడకి చాలా ఇష్టము, దానిమ్మ పండు పెట్టి మనకు తోచినది మనకు వీలైనది ఒక స్వీట్ ఏదైనా చేసి పెట్ట. ఎక్కువగా పరవాన్నం అంటే ఆవిడకి ఇష్టము, బెల్లంతో చేసినదంటే ఆవిడకి చాలా ఇష్టం కాబట్టి పరవాన్నం మనము చేసి ఆవిడకి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా దాన్ని తీసుకొని తింటే బాగుంటుంది. అంటే ఆ రోజు ఆవిడ యొక్క అనుగ్రహము మనందరికీ దొరుకుతుంది. మనకు వీలైతే మనము ఒక ఇద్దరికి పసుపు కుంకుమ తాంబూలం పెట్టి ఇవ్వచ్చు. స్తోమత ఉంటే బ్లౌజ్ పీస్ పెట్టి కూడా మనము పెట్టచ్చు. అలాగే కొంతమంది బంగారంలో కాసులు అంటే దాంట్లో లక్ష్మీ అమ్మవారు ఇది వేసిన బొమ్మ వేసినది దాన్ని పెట్టి పూజ చేసి అది వాళ్ళు మెడలో కట్టుకుంటారు. అలా ఎవరెవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. మనము సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఆ అమ్మవారి అష్టోత్తరం చెప్పి పసుపు కుంకుమతో అక్షింతలతో అమ్మవారికి అష్టోత్తరము చెప్పి లక్ష్మీ అష్టోత్తరము నేను దీనికి ముందు వీడియోలో అది పెట్టి ఉన్నాను. అలాగే మన లక్ష్మీ అమ్మవారికి సింపుల్గా చేసుకోవచ్చు. చేసినా కూడా ఆవిడ యొక్క అనుగ్రహం కటాక్షం ఉంటుంది. అమ్మ మనం ఎలా చేసుకున్నా మనని మెచ్చుకుంటారు. ఆవిడ యొక్క కటాక్ష అనుగ్రహం అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.